ఓకే. అయితే ఈ వస్తువు వెళ్తున్నాము, పుడుతున్నాం, చస్తున్నాం అంటున్నారు కానీ ఎక్కడికి వెళ్ళొచ్చినాము? ఎక్కడికి పోతున్నాం? చూడండి, ఎవరైనా చచ్చిపోతే చచ్చి పోయిండు. ఎక్కడికి పోయిండు? ఆ పోయిన అడ్రస్ తెలవాలి కదా. ఇప్పుడు చుట్ట వచ్చిండు పోయినానంటే ఎటు పోయినానంటే దాని ఇన్విటేషన్ కార్డు తీసుకుని వచ్చిన అనుకోండి. తీసుకొని వచ్చినంటే మనం ఈ ఊర్లో ఒక నలుగురు రిలేషన్ వాళ్ళకు ఉన్నట్టయితే ఇక్కడికి ఏంటంటే వాళ్ళు చెప్తారు ఇక్కడ వాళ్ళిద్దరికి ఇచ్చేదంటారా, మూడో వ్యక్తిగా నీ దగ్గరికి వచ్చిన ఇంకో వ్యక్తి ఉన్నారు కదా తనకి ఇచ్చి వెళ్తానని చెప్పేసి, లేదా ఏదో ఇన్విటేషన్ కాకుండా ఏదైనా కలిసి వెళ్ళడానికైనా కానీ నేను ఇక్కడికి వచ్చినా కదా ఆడికి వెళ్ళకపోతే బాగోదు, నేను అక్కడికి వెళ్తున్నాను చెప్పి వెళ్తాడు. ఇప్పుడు చనిపోతున్న వ్యక్తి నేను అక్కడికి వెళ్తున్నా ఇక్కడికి వెళ్తున్నా అని మనం చెప్తున్నాడా? అది మనం తెలుసుకోవాలి. ఎక్కడికి వెళ్తున్నాము? ఓకే, కొంతమంది ఇంకా మహా 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 మేధావులు మాట్లాడతారు ఏంటంటే పుట్టినాడు చచ్చిపోయినాడు పోతాం. అదే వెళ్ళిపోతుంటే ఇబ్బందులు పెడతారు, కాళ్ళ పెడతారు, సమాధి కడతారు అంటారు. కరెక్టే. శరీరం ఉత్తదే అయితేనేమో ఓకే, దీంట్లో ఆత్మ ఉంది, ఇది దీన్ని నడిపిస్తుంది, దీన్ని ఎక్కడికంటే అక్కడికి తీసుకెళ్తుంది. ఈ శరీరం కదలాలంటే దీంట్లో ఆత్మ ఉండాలి కదా. ఆ ఆత్మ ఎక్కడికి వెళుతుంది? దాని గురించినటువంటి డిస్కషన్స్ చాలామంది చేస్తున్నారు, డెబిట్లు చేస్తున్నారు. దేవుని గ్రంథం ఒకటే చెప్తుంది. దేవుడు ఏమన్నాడు? నాసికా రంధ్రంలో ఆయన ఉఫ్ అని జీవవాయువు ఆయన నోటి నుండి ఊదినటువంటి ఆ యొక్క ఆత్మ అంటే మనలోనికి వచ్చినటువంటి జీవ ఆత్మని దేవుడు ఊదిండు, ఉఫ్ అని ఊదిండు. మనలోనికి వచ్చేసరికి ఈ శరీరం అనేది సజీవంగా మారింది. ఆయన తీసేసుకున్నప్పుడు ఉత్త మట్టి శరీరం ఒక కట్టెలాగా ఉండిపోతుంది. కాబట్టి ఇచ్చినవాడు యేసు ప్రభువే, తీసుకుంటున్నవాడు కూడా యేసు ప్రభువే. ఆయన దగ్గరికి మాత్రమే వెళ్ళాలని చెప్పేసి దేవుడు అనుకుంటున్నాడు. ఈ ఆత్మని ఆయనలోనికి చేర్చే విధంగా మన నడవడికలు బాగుండాలని. ఈ లోకానికి యాత్రికులమై వచ్చాము మనము తప్ప ఇక్కడే స్థిరత్వం కలిగి ఉండడానికి మనం లేదు. చాలామంది చాలా రకాల ప్లేసెస్ వెళ్తారు. మహారాష్ట్ర వెళ్తారు, ఢిల్లీ వెళ్తారు. ఏంటంటే టూర్ వెళ్తున్నామంటారు, యాత్రకి వెళ్తున్నామంటారు. ఎన్ని రోజులు ఉండగలుగుతారు? అయితే నెల, 15 రోజులు. డబ్బు బాగున్న వాళ్ళు మహా అంటే ఓ 4 నెలలు 5 నెలలు తిరిగేసి వస్తారు. మళ్ళీ తిరిగి రావాల్సింది ఎక్కడికి? సొంత ఇంటికి, స్వగ్రామానికి మాత్రమే కదా మనం తిరిగి రావాల్సింది. ఈ ఆత్మ కూడా ఈ శరీరానికి దేవుడు ఇచ్చాడు కాబట్టి ఆయన పంపించినటువంటి ఆత్మ ఇక్కడికి వచ్చింది, తిరిగి మరలా ఆయన దగ్గరికి వెళ్ళాల్సింది. కాబట్టి ఈ దేహాన్ని అంటే ఈ శరీరాన్ని నమ్మద్దు బిడ్డ, ఇది మోసం. ఇది చలి పెడితే నిండా కప్పుకొని ఇంట్లో ఉండంటది, పని చేయకమంటది, ప్రభు పనిలోనికి వెళ్ళకుండా చేస్తుంది. చాలా రకాల ఇది చిన్నగా పెయిన్ ఉంటే చాలా నొప్పిగా ఉందంటది. మరి ఈ శరీరాన్ని తీసుకుపోయి అగ్నిలో వేసినప్పుడు కాలిపోతున్నప్పుడు ఇంకెంత గాయం కాలో, చిన్నగా ఏదో వంట చేస్తున్నప్పుడు, ఏదో చిన్నగా ఆ కరెంట్ ఏదైనా రిపేర్ చేస్తున్నప్పుడు చిన్నగా ఏదైనా గుచ్చుకుంటేనే, లేదంటే చిన్నగా ఏంటిది వేడి తగిలి సెగ తగిలి ఆ స్కిన్ రెడ్గా అయితేనే ఎంతో మంట అనేది మనకు వస్తూ ఉంటుంది. మరి శరీరం అంతా తీసుకుపోయి అగ్నిలో వారిస్తే ఎంత ఇబ్బందిగా ఉంటుంది. ఆ నిత్య నరకాగ్నిలోనికి అంటే ఇక్కడ ఈ కట్టెల పైన కాల్చే శరీరం గురించి నేను చెప్పట్లేదు. కాల్చేస్తే బూడిదైపోతుంది అని చెప్పేసి మీరు అనుకుంటారు. ఈ పాపం చేసి శాపాన్ని తెచ్చుకొని నిత్య నరకాగ్ని కిందికి పాతాళం అని చెప్పేసి అంటారు కదా. అందరికీ తెలుసు పాతాళం అంటే, దేవుడు నమ్మిన వాళ్ళకైనా ఈ కింద పాతాళంలోనికి వెళ్ళినప్పుడు నిత్య నరకాగ్ని అంటే అది ఇక కట్టెలు బాగున్నప్పుడు మండడం, కట్టెలు కొన్ని తక్కువ అయితే అగ్గి చిన్నగా మండుతుందంట అన్నట్టుగా ఉండదు. అది ఎప్పుడు ఒకే రకంగా మండుతూనే ఉంటుంది. ఆ మంటలో కాలుతూ స్కిన్ని ఊడిపోతూ మళ్ళీ అతుక్కుంటూ మళ్ళీ కాలిపోతూ మళ్ళీ అతుక్కుంటూ దేవుని యొక్క రాకడ సమీపించి దేవుడు అక్కడ తీర్పు అనేదానికి అందరిని నిలబెట్టేదాకా కూడా అది అయితేనే ఉంటుంది, అట్లనే ఉంటుంది. ఇక జీవితం అంతే. ఆ తీర్పు ఒక